ఓం నమో వీరబ్రహ్మని. జయ వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై, జయ వీరబ్రహ్మ జై, అచలానంద స్వామి జై. నా పేరు ఈశ్వరారెడ్డి, బ్రహ్మంగారి మఠం. విరాట్ విబిఎస్ అనే ఛానల్ ద్వారా అనేక ఆధ్యాత్మిక విషయాలు మీకు అప్పుడప్పుడు అందజేస్తున్నాం. అలాగే జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానము, తదితర రచనలోని అనేక ముఖ్యాంశాలు, శ్రీ అచలానందాశ్రమ పీఠాధిపతి శ్రీ విరజానంద స్వాముల వారి ఉపన్యాసాలు, అలాగే కొన్ని నేను తెలుసుకున్నటువంటి విషయాలు కూడా మీకు అప్పుడప్పుడు అందజేస్తున్నాం. అలాగే పోతనామాత్యుడు రచించినటువంటి భాగవత గ్రంథం నుండి కొన్ని ఘట్టాలు అప్పుడప్పుడు కొన్ని తెలుసుకుంటున్నాం. ఈరోజు మనము శుకయోగిని గురించి తెలుసుకుందాం. ఈ శుకయోగి ఎవరు, ఏమిటి వారి యొక్క గొప్పదనము అనేది. శ్రీరాముని తర్వాత కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాలలో శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో పూర్తయిన తర్వాత ఆయన తన లోకాలకు వెళ్ళిపోయినాడు. ఈ ప్రపంచమంతా కూడా చీకటిమయమైపోయింది ఆయన లేకపోవడం వలన. మునులు, ఋషులు అందరూ కూడా ఎంతో బాధపడసాగారు. అయితే ఆ మునులు మహా తేజస్వి అయిన ఆ శ్రీహరి యొక్క లీలలు విందామనేటువంటి కుతూహలంతో ఈ సూత మహర్షిని అడుగుతున్నారు. ఆ సూతుడు కూడా ఎవరి నుంచి నేర్చుకున్నాడు? బ్రహ్మర్షి శుకయోగి వలన ఈ శ్రీహరి యొక్క గొప్పదనాలు తెలుసుకున్నాడు. కాబట్టి వాటిని గురించి వీరు కూడా అడుగుతున్నారు. ఓ సూత మహర్షి, ఏ యుగంలో, ఏ ప్రదేశంలో, ఏ ఉద్దేశంతో వ్యాస భగవానుడు భారతాన్ని రచించాడో, ఆ వ్యాస భగవానుడు ఎందుకోసం ఆలోచించి ఈ మహాగ్రంథాన్ని రచించాడో, ఆయన కుమారుడైన శుహమహర్షి ఎటువంటి ఆదరంతో పక్షిరాజు పరీక్షన్ మహారాజుకు భాగవత కథలు వినిపించాడో కాస్త సవివరంగా మాకు వివరించమని చెప్పని అడిగారు. అందుకు వ్యాసపుత్రుడైన శుకుడు విరాగి, మహాయోగి, సమదర్శనుడు, బ్రహ్మజ్ఞుడు, మాయాతీతుడు, సర్వజ్ఞుడని వారిని అంటూ ఉంటారు. ఆయన చాలా నిగూఢమైన ప్రవర్తన గలవాడు. అందుచేత మూఢుని వలె కనిపిస్తాడట సామాన్య జనానికి, లోకానికి. ఆ మహానుభావుని మనస్సుకు ఎటువంటి భేదభావాలు లేవు. స్త్రీలని కానీ పురుషులని కానీ తేడా తెలియనటువంటి మహానుభావుడు శుకబ్రహ్మర్షి. అందుకే పోతన ఎలా అంటున్నాడు? శుకుడు గోచియులేక పై జన జూచితోయములందు అబ్జకు జలింపక చీరలొల్లక చల్లులాడెడి దేవకన్యకలు హా శుకాయంచు వెనక జనంగ వ్యాసుని జూచియం శుకములందరించి సిగ్గున సృక్కిరందరు దీనిది. ఒకరోజు ఈ శుక మహర్షి వెళ్తూ ఉన్నాడు ఒక సరస్సు దగ్గర. ఆ సరస్సు దగ్గర దేవకన్యలు స్నానాలు చేస్తున్నారు. ఎలాగా? వివస్త్రలై, శరీరం మీద ఏమాత్రం నూరుపోగు కూడా లేకుండా ఆ జలకాలాడుతూ కేరింతలు కొట్టుకుంటూ వస్తున్నారన్నమాట. ఆ మార్గంలో ఈ శుక బ్రహ్మర్షి వెళ్తున్నాడు. వాళ్ళని చూశారు ఈ స్త్రీలందరూ కూడా. ఈయన ఏం పట్టించుకోలే వాళ్ళు స్త్రీలా పురుషులా అనేటువంటి. అప్పుడు చూసినా కూడా ఓహో, ఒక పరపురుషుడు వస్తున్నాడు కదా, మనము మన శరీరంపై ఆచ్ఛాదన లేకుండా జలకాలాడుతున్నామే అనేటువంటి భావన ఏమీ లేకుండా సర్వసాధారణంగా వారు స్నానాలు చేస్తూ జలకాలాడుతూ ఉన్నారట. అయితే ఈ శుకయోగిని వెతుక్కుంటూ శుఖ అంటూ ఆ వ్యాసమహాముని వెనక నుంచి వస్తున్నాడు అనమాట. అప్పుడు ఈ దేవకన్యలందరూ వ్యాసుని చూశారు, అంటే శుకమహర్షి యొక్క తండ్రిని. శుకుడు వెళ్ళేటప్పుడు తన శరీరం మీద ఆచ్ఛాదన లేకపోయినా సిగ్గుపడలేదు. కానీ వ్యాస భగవానుని చూస్తూనే అయ్యో మహర్షి వస్తున్నారని చెప్పిన గబగబా అక్కడ ఉండేటువంటి చీరలు, రవికలు అవన్నీ ధరించి సిగ్గుపడుతున్నారట. అప్పుడు ఇంతకు ఏంటిది, మా కుమారుడు వెళ్తున్నాడు,
మరి వాళ్ళేమీ దాని గురించి స్పందించలేదు. నన్ను చూస్తేనే అందరూ చీరలు ధరించారు అని చెప్పని అనుకుంటూ, అప్పుడు దిగంబరుడు నవయువకుడు అయిన తన తనయుణ్ణి చూసి సిగ్గుపడి చీరలు ధరించకుండా వస్త్రధారి అయి వచ్చిన వృద్ధుడైన నన్ను చూసి లజ్జతో వస్త్రాలు కట్టుకుంటున్న దేవకాంతులను చూసి ఆయన ఆశ్చర్యపడిపోయాడంట వ్యాసుడు. అందుకు కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు వారు చెప్పారంట వ్యాసునికి, అయ్యా, నీ కుమారుడికి స్త్రీలని కానీ పురుషులనే కానీ భేదభావం లేదు. అంతేకాకుండా ఆయన నిర్వికల్పుడు. మరి నీలో పురుష భేదం భావం ఇంకా ఉంది. ఆయనకు ఎంతో అంతరం ఉంది నీకు ఆయనకు అని అన్నారు. అటువంటి శుకుడు కురుజాంగల దేశాలు ఎలా ప్రవేశించాడు, హస్తినాపురంలో పౌరులు ఆయన ఎలా గుర్తుపట్టారు, పిచ్చివాడులాగా మూగవాడులాగా జడులాగా ఉండే మహర్షికి రాజర్షి అయిన పరీక్షన్ మహారాజుకు సంభాషణ ఏ విధంగా కురింది, ఇవన్నీ కూడా తర్వాత భాగవత కథలో వివరించారు. కాబట్టి ఈ శుకబ్రహ్మయోగి కూడా ఎక్కడ ఒక చోట నిలబడాడంట, ఎలా సంచరిస్తూనే ఉంటాడు. శుకయోగి గృహస్థుల ఇళ్లలో గోవును పాలు తీసేంత కాలం మాత్రమే నిలుస్తాడట. అంటే ఎంతసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆయన గోదహన మాత్రం కాలం ఏ చోట నిలుస్తాడో అవన్నీ పుణ్యతీర్థాలవుతాయి. ఆ పాలు తీసేంత సమయం ఆయన ఎక్కడైతే ఏ పదార్థంలో ఉంటాడో అది పుణ్యతీర్థంగా మారిపోతుందంట. శుకుడు అలాంటి గొప్ప మహానుభావుడు. కాబట్టి పరీక్ష నరేంద్రుడు వారికి ఈ మహాభాగవతాన్ని వినిపించినట్టుగా చెప్తారు. పోతన వ్రాసినటువంటి ఈ భాగవతాన్ని మీరు చదవండి, కొంత అర్థం చేసుకోండి, తెలియకపోతే పెద్దలను అడగండి ఇంకా. కాబట్టి తప్పనిసరిగా మీ సమయాన్ని భాగవత పఠనలో పూరించుకోండి. నేను చెప్పినటువంటి ఈ విషయం మీకు నచ్చినట్లయితే మా విరాట్ VBS ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వీరబ్రహ్మనే. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. జై వీరబ్రహ్మ జై అచలానంద స్వామి జై.